పార్టీ ఆవిర్భావం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేరుగా తండ్రినే టార్గెట్ చేసి విమర్శలు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక ఆమె చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ కారు పార్టీని అటాక్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ మన మనిషి కాదు, మారిన మనిషి, మర మనిషి. అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పుడున్నది మన కేసీఆర్ కాదు అంటూ పార్టీ ప్రకటన సందర్భంగా నేరుగా తన తండ్రిని టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు చేయడం తెలుగు రాష్ట్రాల్లోనే సెన్సేషన్. కేసీఆర్ పై కవిత వ్యాఖ్యలని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడున్నారు, ఆమెకి పదవులు ఎక్కడొచ్చేవి అని ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. కర్మ సిద్ధాంతం ఎవ్వరినీ విడిచిపెట్టదని కూడా హెచ్చరిస్తున్నారు. మాకెంతో దుఃఖం వస్తుంది, ఎంత బాధ కలుగుతూ ఉంది ఇలా వారు మాట్లాడుతూ ఉంటే. ఇలా కేసీఆర్ లేకపోతే మేమెక్కడ, మీరెక్కడ, వీళ్ళెక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ, కవిత గారు ఎక్కడండి నాకు అర్థం కాదు. కేసీఆర్ లేకపోతే అసలు మీకు జన్మ ఎక్కడ? కన్న తండ్రి కదా, కన్న తండ్రిని అట్లా అనొచ్చా? పాలన విషయంలో అట్లా మాట్లాడచ్చా? అసలు కేసీఆర్ లేకపోతే మీ ఎట్లా ఎంపీ అవుతుంది, ఎట్లా ఎమ్మెల్సీ అవుతుంది, ఎట్లా ఇలా పార్టీ పెట్టుకుంటుంది? ఈ ప్రజాస్వామ్యం పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కేసీఆర్ మాట మంచిగా మాట్లాడకపోతే ఫ్యూచర్లో వారు అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కవిత వదిలిన బాణాలతో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కవిత విమర్శలకు కేటీఆర్ సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ గా మీ పార్టీ పేరు ఎందుకు మార్చుకున్నారో, కవిత ఎందుకు పార్టీ పెట్టారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మంత్రులు సీఎం గురించి విమర్శలు చేసే ముందు కవిత అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే మందుల సామే. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలంటూ నిలదీశారు. మీకు మీ చెల్లె కవిత అంటుంది, ఈ 10 ఏళ్ళు ఏం బిగ్ కట్టలు కట్టినట్టు, మరి ఏం కట్టలు కట్టినట్టు కేటీఆర్ చెప్పాలి. ఏ ఆడపిల్ల నోడ వచ్చిన మాట అది, ఏం బిగ్ కట్టలు కట్టినట్టుంది, దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీరు ఎందుకు వస్తున్నారు, ఆయన జోలికి ఎందుకు వస్తున్నారు, ఆయనకు నోరెత్తి ఇంకొక మంచి మంచి మాట మాడతారు. ఆయన ఏం బిగ్ కట్టలు కట్టినట్టుంది కవిత, మరి ఎవరు కట్టలు కట్టినట్టు చెప్పాలి. అటు సీఎం రేవంత్ కూడా చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మర మనిషి అని అంటోన్న కవితకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్ లో తమ ఎంపీలు మాట్లాడింది వినిపించలేదా అని ప్రశ్నించారు.